నందినినైతే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చాక నందిని అక్కడ కూర్చొని అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడే ఉన్న వేదవతి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఇక జీవితంలో నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఇక నువ్వు ఇలా కన్నీళ్లతోనే నీ జీవితాంతం గడుపు, నీకు ఇక మీద పిల్లలు ఉండరు, ఏమీ ఉండదు అని చెప్పి వేదవతి అయితే నందినిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. దాంతో నందిని కూడా వాళ్ళ అమ్మ అనడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. అవును, ఈ జీవితానికి తల్లి అయ్యే యోగం లేదు నాకు అని చెప్పి నందిని అయితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని విష్ణు అయితే, అమ్మ ఏంటమ్మా నువ్వు, నందిని ఇప్పుడే బాధలో ఉంది, అలాంటి బాధలో ఉన్నదాన్ని నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు, ఇంకొంచెం మంచి మాటలు మాట్లాడాలి కానీ నువ్వేంటమ్మా మళ్ళీ మళ్ళీ తను బాధపడే మాటలు బాధ పెట్టేలా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి విష్ణు వేదవతితో అంటూ ఉంటాడు. ఇక నందిని అయితే ఇలా అంటూ ఉంటుంది, లేదన్నయ్య, అమ్మ అన్న దాంట్లో ఏమాత్రం తప్పు లేదు, ఈ జీవితానికి ఇక ఇంతే నా పరిస్థితి, ఇంకెప్పుడు ఏడ్చుకునే కూర్చుండాలి, ఈ ఆడ జీవితానికి అమ్మ అనే పిలిపించుకునే పిలుపు కూడా నాకు సరికాదు, నేను దానికి కూడా చేతకాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న అజయ్ అయితే, నందిని నువ్వెందుకు బాధపడతావు, నీకు పిల్లలు లేరని ఇప్పుడు ఎవరైనా ఏమైనా అన్నారా, నువ్వే నాకు ఒక పిల్లవి, నాకు ఆడపిల్లవి, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను, నీకెందుకు ఇంకా బెంగ, ఇక నీకు నువ్వు నాకు నేను అంతే, ఇంకెవరూ అవసరం లేదు, నువ్వు దానికి బాధపడకు నందిని అని చెప్పి అజయ్ అయితే నందినితో అంటూ ఉంటాడు. అది విని నందిని అయితే బాధపడుతూ అలా ఏడ్చుకొని కూర్చొని ఉంటుంది. ఇదంతా చూసి వరలక్ష్మి కూడా బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.